మీ పిల్లలు అసలు ఆకుకూరలే తినట్లేదా? అయితే ఈ టేస్టీ, హెల్తీ, కలర్ఫుల్ పాలక్ పులావ్ చేసి పెట్టేసేయండి. నన్ను నమ్మండి వద్దనకుండా మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు. ఈ పలావ్ లంచ్ బాక్సెస్లోకే కాదండి, లంచ్కి, డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ ఇట్స్ టేస్టీ. ముందుగా మనం మసాలా పేస్ట్ తయారు చేసుకుందామండి. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 ముక్కలు దాల్చిన చెక్క, 3 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ సోంపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులు సరిగ్గా వేగకపోతే ఈ రెసిపీకి టేస్టే రాదండి. కాబట్టి జాగ్రత్తగా లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి 7-8 జీడిపప్పులు వేసి వేపుకోవాలి. ఫ్లేమ్ ఖచ్చితంగా లోలో ఉండాలండి. మనం లో ఫ్లేమ్లో వేయిస్తున్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుందండి, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా వస్తుంది. చూశారు కదా, జీడిపప్పు ఇక్కడ కొద్దిగా రంగు మారింది. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకుంటున్నాను. ఇందులోకి 1 ఇంచు అల్లం కూడా వేసుకొని వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగి రంగు మారిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వీటన్నిటితో పాటు జీడిపప్పు కూడా ఇంకాస్త వేగి రంగు మారుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఈ వేగిన జీడిపప్పు, పచ్చి కొబ్బరి ఈ రెసిపీకి మంచి టేస్ట్ని ఇస్తాయండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 పిరికెడు కొత్తిమీర, 1 పిరికెడు పుదీనా ఆకులు, 1 పిరికెడు పాలకూర వేసుకొని మీడియం ఫ్లేమ్లో సాటే చేసుకోవాలి, అంటే మగ్గించాలి. ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంత మంచివో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి, మీ అందరికీ బాగా తెలుసు. చూశారు కదా, ఇలా మగ్గిపోవాలన్నమాట. చూశారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా ఆకుకూరలన్నీ కుక్ అయ్యి దగ్గర పడిన తర్వాత వీటిని బాగా చల్లార్చి గ్రైండ్ చేసుకుందాం. ఆకుకూరలు బాగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూశారు కదా, ఇక్కడ మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ వేడి చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి టేస్ట్కే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఇంకా 1 అనాస పువ్వు, 1 జాపత్రి కూడా వేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో 1-2 నిమిషాలు బాగా వేపిన తర్వాత మంచి సువాసన వస్తున్నప్పుడు 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా మెత్తపడేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్గా అవనవసరం లేదండి, కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది. నేను ఇక్కడ 1 మీడియం సైజ్ ఆలుగడ్డ తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఆలుగడ్డ వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కదండి, అందుకని అన్నిటికంటే ముందుగానే వేసుకోవాలి. ఆలుగడ్డని 2-3 నిమిషాలు వేగిన తర్వాత 1 మీడియం సైజ్ క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. క్యారెట్ మన ఆరోగ్యానికే కాదండి, ఏ రెసిపీలో వేసినా కూడా మంచి టేస్ట్, కలర్ని ఇస్తుంది. ఇప్పుడు ఇందులోకి 6-7 బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా 1/2 కప్పు పచ్చి బఠానీలను కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నిటినీ 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఈ పలావ్లోకి మీ ఇష్టమైన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చండి. కాలీఫ్లవర్ లాంటివి, క్యాప్సికమ్ లాంటివి, పన్నీర్ కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ ఇలా బాగా వేగిపోయిన తర్వాత 2 టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేయటం వలన టొమాటోలు తొందరగా మగ్గుతాయి. ఏ రెసిపీలో అయినా సరేనండి, టొమాటోలు తొందరగా మెత్తపడాలి అంటే సాల్ట్ వేయాలి. చూశారు కదా, టొమాటోలు మెత్తబడిపోయినాయి.
ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా పేస్ట్ని వేసేయాలన్నమాట. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ మసాలా పేస్ట్ అంతా కూరగాయల ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కలవడమే కాదండి, పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు బాగా కలుపుతూ వేపుకోవాలి. నూనె పైకి తేలాలన్నమాట. అలా నూనె పైకి తేలిన తర్వాత 1 కప్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేయాలండి. ఇలా 5 మినిట్స్ బాయిల్ చేయడం వల్ల కూరగాయల ముక్కలకి ఈ మసాలా పేస్ట్ బాగా పడుతుందన్నమాట. ఇక్కడ కూరగాయ ముక్కలు కూడా హాఫ్ కుక్ అయిపోయినాయండి. నేను 1 కప్ బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందుగా నానపెట్టుకున్నానండి. ఇలా ముందుగానే రైస్ని నానపెట్టడం వలన మనకి రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ నానపెట్టుకున్న రైస్ని ఈ మసాలా పేస్ట్లో వేసేసుకుని ఇందులోకి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపేసి ఇంకొక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒకసారి బాగా కలిపి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. నేను ఇక్కడ టేస్ట్ కోసం ఇంకొక టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నానండి. నెయ్యి ఈ పులావ్కి మంచి టేస్ట్ని ఇస్తుందండి. మీరు వద్దనుకుంటే కనుక స్కిప్ చేసేయండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి కాసేపు ప్రెషర్ బిల్డప్ కానివ్వండి. కొద్దిగా స్టీమ్ బిల్డప్ అయ్యి వాటర్ డ్రాప్లెట్స్ బయటకు వస్తుండగా అప్పుడు వెయిట్ పెట్టండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు కుక్ చేయండి. విజిల్స్ ఏమీ రానవసరం లేదండి, చక్కగా కుక్ అయిపోతుంది రైస్. చూశారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఖచ్చితంగా 5 మినిట్స్ వరకే కుక్ చేసుకోండి. విజిల్స్ అస్సలు రానివ్వకూడదు. కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు వేడి వేడిగా పొడి పొడిగా ఉండే పలావ్ రెడీ అయిపోతుందండి. ఈ వేడి వేడి పాలక్ పులావ్ని రాయితాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈ పులావ్లో ఇన్ని ఆకుకూరలు ఉన్నాయనే విషయం వాళ్ళకి తెలియదండి. వాళ్ళు అసలు గుర్తే పట్టరు. ఒకసారి చేసి పెట్టి చూడండి, నన్ను నమ్మండి, ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేస్తారు. మీరు ఈ పులావ్ని యాజ్ ఇట్ ఈస్గా సర్వ్ చేసినా బాగుంటుంది, లేకపోతే మీకు ఇష్టమైన రాయితాతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.